Hello guys, welcome back to my channel AFO Consultancy. So Cyprus ki to oka new rule aithe vastundi anamata రానున్న రోజుల్లో Cyprus definitely గా 2026 Schengen country గా మారుతుంది. Schengen country గా మారితే వీసా రూల్స్ అన్ని చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఎలా ఉంటుందంటే కమింగ్ టు ద యూనివర్సిటీ సైడ్ నుంచి ఒక ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలి. దెన్ మనకు VFS డ్రాపింగ్ ఉంటుంది. ఆ డ్రాపింగ్ లో ఓవరాల్ గా సైప్రస్ అనే కంట్రీకి ఎంత పర్సెంట్ అయితే వీసాస్ ఇవ్వాలనుకుంటారో గవర్నమెంట్ అంత పర్సెంటేజ్ మాత్రమే వస్తుంది. అప్పుడైతే 100% వీసా అయితే రాదనమాట. ప్రజెంట్ మనకు సెప్టెంబర్ ఇంటేక్ అవైలబుల్లో ఉంది. అడ్మిషన్ కూడా ఇంకా టైం ఉంది మనకు. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మన AFO కన్సల్టెన్సీ త్రూ మీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే 100% వీసా ఇస్తాం. ఇప్పటి నుంచి ఎవరైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో విత్ ఇన్ 1 month లోపే వాళ్ళకి వీసా వస్తుంది. ఇది 100% అనమాట. సో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఫుల్ అసిస్టెన్స్ అయితే మనం ఇస్తాం. సైప్రస్లో వేరే కంట్రీస్ లాగా వీక్లీ 20 hours మాత్రమే జాబ్ చేయాలని చెప్పేసి రూల్ ఏం లేదు. సైప్రస్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 7 AM నుంచి అట్ ద 11:30, 12 వరకు జాబ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్ అయితే మన సైప్రస్లో ఉంది. ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో చాలా కన్సల్టెన్సీస్ కొట్టాయన్నమాట. మన రీసెంట్లీ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ సార్ వెళ్ళినప్పటి నుంచి అయితే చాలా కన్సల్టెన్సీలు సైప్రస్ మీద ఫోకస్ పెట్టింది. ఈ కన్సల్టెన్సీస్కి ఏంటంటే ఏ ఒక్కటికి సైప్రస్ గురించి తెలియదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఏ ఒక్కటికి సైప్రస్ గురించి వాడికి 100% వీసా సక్సెస్ రేషియో కూడా లేదనమాట. ఓన్లీ మన సైప్రస్ AFO కన్సల్టెన్సీ స్టిల్ 2019 నుంచి యాక్టివ్లో ఉంది. ఇప్పటికీ 1000+ స్టూడెంట్స్ పంపించాం. 7+ బ్రాంచెస్ ఉన్నాయి. ఇంత ట్రస్టెడ్గా చేస్తున్నాం. అయినా బయట కన్సల్టెన్సీలు సైప్రస్ గురించి మోసాలు జరుగుతూనే ఉన్నాయి, అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. ఇలా వేరే కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యి మీరు ఇబ్బందులు పడి సో అమౌంట్ పోగొట్టుకోవడం కన్నా 100% మన AFO కన్సల్టెన్సీకి రండి. మీకు ఏదైతే మీ ఎడ్యుకేషన్స్ ఉందో MBA అయితే 2 years ఆఫ్ గ్యారెంటీ ఇస్తాను. BBA అయితే 5 years ఆఫ్ గ్యారెంటీ ఇస్తాను. సో 4+1 5 years కోర్స్ ఒకటి ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీలో. సో MBAకి వచ్చినప్పుడు ఏంటంటే 1.5 years కోర్స్ ప్లస్ 1 year PhD టోటల్ 2.5 years ఉంటుంది. సో కంప్లీట్ గా మీ ఎడ్యుకేషన్ అయ్యేంత వరకు AFO కన్సల్టెన్సీ మీకు సపోర్ట్ గా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే సైప్రస్ లో AFO కన్సల్టెన్సీ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా 24/7 మన బ్రాంచెస్ అటెండ్ అవ్వచ్చు. మనం పెట్టే లొకేషన్స్ కూడా లిమసోల్, గ్రీవెది అనే స్టేట్ లో ఉంటుంది. సో ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ ఏంటంటే సైప్రస్ కి మన AFO కన్సల్టెన్సీ ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ ఉంది. వెళ్ళే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి మన కంపెనీలోనే జాబ్ ఇస్తాను. అది కూడా డెలివరీ జాబ్ అయితే 100% ప్రొవైడ్ చేస్తాను. సో లేడీస్ కానీ ఫ్యామిలీ పర్సన్స్ ఎవరున్నా ఇన్సెట్ జాబ్ కూడా మేము అసిస్టెంట్ చేస్తాం. అది కూడా తీసుకొస్తున్నాం ఆ అప్డేట్ కూడా. సో ప్లీజ్ కాంటాక్ట్ అస్ AFO కన్సల్టెన్సీ. ఎందుకంటే మనకు అప్లికేషన్ సెప్టెంబర్ ఇంటికి అప్లికేషన్ చాలా తక్కువ టైం ఉంది. మీరు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటేనే విత్ ఇన్ 1 month 100% వీసా వస్తాం. ఇదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. కానీ ఇంకొకటి ఏంటంటే సైప్రస్కి ఎంత లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఒకటి మర్చిపోమాకండి. ఎందుకంటే అప్ టు 40 years ఆఫ్ ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా మనం చేయొచ్చు. ఎడ్యుకేషన్ గ్యాప్ కొంతమంది 2000లో అయిపోతుంది, 2002, 2003 ఆ టైంలో అయిపోయినా కూడా మనం ప్రాసెస్ చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే 100% వీసా వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నారో లాస్ట్ July 21 నుంచి ఎవరైతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నారో వాళ్ళకైతే మనం ఫ్రీ ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ బ్రాంచెస్ ఎక్కడ చేసుకున్నా AFO కన్సల్టెన్సీలో 100% ల్యాప్టాప్ ఇస్తాము. సో ప్లీజ్ కాంటాక్ట్ అస్ AFO కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.